నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో సర్వస్వం కోల్పోయినా పుట్టిన నేలపై మమకారంతో దట్టమైన అటవీ ప్రాంతంలో జీవిస్తున్న జానాలగూడెం, బలపాల తిప్ప, పాత సిద్ధేశ్వరం గ్రామ ప్రజల ఏళ్ల నాటి కల నెరవేరింది. ఏకంగా 48 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత జానాలగూడెం గ్రామానికి తొలిసారిగా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. గతంలో రోడ్డు సౌకర్యం లేక అత్యవసర వైద్యం కావాలన్నా లేదా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల మేర కొండలు గుట్టల మధ్య నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. గతంలో టీడీపీ హయాంలో సంగమేశ్వరం నుంచి జానాలగూడెం వరకు 6 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ పనులకు గ్రహణం పట్టి నిలిచిపోయాయి. దీనికి తోడు కేవలం సోలార్ వెలుగులపైనే ఆధారపడటంతో వర్షం వస్తే చీకట్లోనే గడపాల్సి వచ్చేది. అయితే కూటమి ప్రభుత్వం రాగానే ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులకు 4.4 కోట్ల రూపాయలు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయడంతో పాటు 96 లక్షల రూపాయల వ్యయంతో నూతన విద్యుత్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి వెలుగు నింపింది. నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్యల చొరవతో గ్రామానికి తొలిసారిగా ఆర్టీసీ బస్సు చేరుకోవడంతో అడవి బిడ్డలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఊర్లోకి వచ్చిన పల్లె వెలుగు బస్సుకు ఘన స్వాగతం పలుకుతూ గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. తమ దశాబ్దాల కలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు గిరిజనులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.